కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులు లంచావతారాలుగా మారిపోతున్నారు. వృద్ధులకు అందాల్సిన పింఛన్లపై కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ప్రతి పింఛనార్థులు 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 16వ వార్డు సచివాలయ కానిస్టేబుల్ భారతి వార్డులో 46 పింఛన్లను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలోనే పింఛనార్థులు ప్రతి ఒక్కరూ తనకు 300 ఇవ్వాలని, లేని పక్షంలో పెన్షన్ ఇవ్వనని చెప్పారు. తనకు లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారికి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు. ఇలాంటి లంచావతారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. చెప్పండి, ముందు ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పు. 300 పట్టుకొని ఇస్తానంటే మేము పట్టుకున్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారు ఆమె సచివాలయంలో? సచివాలయం చేస్తాను నేను. మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్యం కార్డు పింఛన్ పైన నాకు సంబంధం లేదు అంటాను. మా మధ్య ఇంకొక 2 కాళ్ళు లేవు, పిల్లలకి పట్టుకున్నారు 600 పట్టుకున్నారు. అంటే మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, నెలలో ఫస్ట్ పని చేస్తున్నాను. నేను చెప్పిన పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? మీకు డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమనింది?